పేదోడి గుడిసెల్ల వెలిగేటి దీపం అన్న సీనన్న ప్రేమానురాగాల నిలువెత్తు రూపం బీద బిక్కి జనుల కొండంత ధైర్యం అన్న సీనన్న నీడై గొడుగయ్యి కాచెటి నేస్తం కష్టాలని చెయ్యి ఎల్లప్పుడూ మాకు తోడుగానే ఉంటదే మా కన్నీళ్ళనే దుర్చి సీనన్న మాకు కొండంత అండైతవే బాధలుంటే బంధువైతవయ్యో మా బాధ్యత భారమే నీవెనయ్యో ఆపదంటే ఆదుకుంటవయ్యో అన్ని వర్గాలకు అండ నీవెనయ్యో నీదండి గుణమే మా గుండె బలమే నీదండి గుణమే మా గుండె బలమే నీతోడి మేమెప్పుడు కోరుకుంటామే కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి 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 కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ చెప్పండి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. రేపు 6 తారీఖు సివిల్ సప్లై అమాలి వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ యొక్క సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఎక్కడైతే నిర్వహిస్తూ ఉన్నామో విఎన్ఆర్ గార్డెన్ హాల్ 1లో ఈరోజు వచ్చి ఈ అంతటా పరిశీలన చేసి రేపు జరగబోయేటందుకు ఏమేం కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం మీద ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ విధంగా స్టేజ్ కానీ కుర్చీలు కానీ వచ్చిన వ్యక్తులకు భోజనాలు కానీ ఫ్లెక్సీల విషయంలో కానీ ఎక్కడెక్కడ అనే దాని మీద యాజ్ ఏ మా మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, అలాగే మా మల్లపురం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ అశోక్ గారు, సంబంధిత అందరం కూడా రేపు జరగబోయే మీటింగ్ పర్యవేక్షణ నిమిత్తం ఇక్కడికి వచ్చాం. అందులో భాగంగానే మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి సివిల్ సప్లై అమాలి వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ సభ 18 సంవత్సరాలు నుండి 19వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలకు మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ శ్రీ కేటీఆర్ గారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారితో పాటు మా యొక్క ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, వారితో పాటు మా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారు, దారితో పాటు మా డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా మా అమాలి యూనియన్ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే మహిళా డివిజన్ అధ్యక్షురాలకు, వారి యొక్క కార్యవర్గానికి, సంబంధిత బీఆర్టీయూ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న కార్మిక విభాగం నాయకులకు కూడా విచ్చేసి ఈ యొక్క అమాలి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఈ మీడియా సమావేశం ద్వారా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వచ్చిన వారికి ఏ ఒక్కరికి కూడా ఎటువంటి చిన్న లోపం లేకుండా అన్నీ కూడా సమకూర్చి పెడతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సివిల్ సప్లై అమాలి యూనియన్ స్థాపన చేసి 18 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా ఈ 18 సంవత్సరాలలో అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎన్నో విజయాలు సాధించి అమాలి కార్మికులను ఆత్మ గౌరవంతో బతికే విధంగా, తల ఎత్తుకొని జీవించే విధంగా ఈ 18 సంవత్సరాల్లో చేసినాం. కాబట్టి ఆ యొక్క సంబరాలని చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఇంకిత ఉన్నతంగా మనకు రావాల్సినవి సాధించడంలో
అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారా, విలేకరుల పత్రిక ప్రకటన ద్వారా కూడా మా వాళ్ళకి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై హమాలీలకు తెలవాలని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ 18 సంవత్సరాలలో దాదాపు 9 సార్లు జీతాలు తెచ్చుకోవడం, హమాలీ కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ సాధించుకోవడం, తర్వాత ఇంకిత ఉన్నతంగా అంటే మా బతుకులని చాలా హీనమైన బతుకులుండే ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా గొప్పమైన డిమాండ్స్ ఇచ్చేసి 4 రూపాయలు ఉన్న హమాలీ రేట్లని 33 రూపాయలుగా తీసుకుపోయిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా. దాన్ని ఉద్దేశించి ఆ సంతోష సమయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి హమాలీలు అయినా సరే ప్రేమతోడు పిలిస్తే కేటీఆర్ గారు అంతటోడు, రాముడు అంతటోడు ఆ విధంగా అప్పుడు ఎంత ఉండేనో మా హమాలీల మీద అంత ప్రేమతో ఇవాళ మేము పిలవగానే కేటీఆర్ గారు మా యొక్క కార్యక్రమానికి వస్తున్నా అని చెప్పడంతో ఆ సంబరంతో ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని తీసుకొని పోయి కేటీఆర్ గారితో మాట్లాడించి టైం ఇప్పించి ఈ యొక్క మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించడంతో మా అమ్మాయిలు ఎక్కడికక్కడ సంతోషం వ్యక్తపరిచి యావత్ తెలంగాణ మొత్తం నుంచి కూడా వారు ఉమ్మడిగా ఎవరి కార్లు, ఎవరు తుఫాన్లు, ఎవరు డీజేంలు వాళ్ళే కట్టుకొని స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి వచ్చి మన యూనియన్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలే కాకుండా మన అమ్మాయిలకు ఇచ్చిన గౌరవంగా కేటీఆర్ గారు రావడాన్ని చూసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఆ సంతోష సమయంలో కేటీఆర్ గారిని పెద్ద ఎత్తున అతనికి ఘన స్వాగతం పలకాలే మన యూనియన్ ద్వారా అని చెప్పేసి పెద్ద గజమాలతో అతనికి స్వాగతం, మా యొక్క ఇంటి ఆడపడుచులతో మంగళ ఆరతులతో స్వాగతం. ఆయన ముందు దాదాపు ఒక ఘటాలతో ఊరేగింపు, దాని ముందు దాదాపు 25 మంది మహిళా సోదరులు బోనాలతో ఊరేగింపు, లంబడి సోదరిమణులతో వాళ్ళ నృత్యంతో అతనికి కన్నుల విందుగా ముందుకు బిందెలతో నెత్తిన పెట్టుకొని లంబడి నృత్యంతో కూడా వాళ్ళు స్వాగతం. దాంతోపాటు ఒగ్గు కళాకారులు, వారితో పాటు డప్పు కళాకారులు, ఈ విధంగా దాదాపు 200 మంది కళాకారులతో అతనికి ఘనంగా స్వాగతం పలకడానికి మా యొక్క యూనియన్ ద్వారా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరితో పాటు స్వచ్ఛందంగా మా యొక్క పిల్లలు 70 మంది వాలంటీర్లుగా మేము పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేస్తామని స్వచ్ఛందంగా వారుగా ముందుకు వచ్చారు. వారికి కూడా మేము స్వాగతం. 3000 మందికి దాదాపు చికెన్ తోటి కూరగాయ భోజనం, పెరుగు, సాంబార్తో కూడుకున్న మంచి సకలమైన భోజనాలు కూడా 3000 మందికి దాదాపుగా మేము అంచనాతో 3000 వేసుకున్నాం. అంచనా ఇంకా వస్తే కూడా వేసుకోవడానికి మా యొక్క గోడౌన్లో ఉన్నటువంటి మా సొంత హమాలీలే ఈ యొక్క కార్యక్రమం చేయడానికి సిద్ధంగా వచ్చింది. వారితో పాటు సెక్యూరిటీ పరంగా కూడా మేము చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. వారితో పాటు ఇక్కడ వెనుక ఫ్లెక్సీలు, అది మన స్క్రీన్ కానీ, దాంతోపాటు వస్తున్న రన్నింగ్ డీజే కానీ, పేపర్ స్ప్రేయింగ్ కానీ, ఇట్లా చాలా రకాల ఒక పండగ వాతావరణం వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇది అతను రావడమే మా అదృష్టంగా అయితే ఈ సంతోష సమయంలో ఇంకింత ఉన్నతంగా సంతోషం అని మేము పంచుకుంటున్నాం. ఈ సంతోషంతో పాటు రేపు రాబోయే రోజుల్లో ఇంత కార్మికులకు ఇంత అందుబాటులో ఉండే ప్రభుత్వం మళ్ళీ రావాలి. గతంలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ వారి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా సంతోషంగా ఉండే తెలంగాణ ఈ 2 ఏళ్లలో ఆగమై చాలా క్లిష్ట పరిస్థితులకు నెట్టవేయబడ్డ తెలంగాణ ఇప్పుడు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో తెలంగాణ అధికారంలోకి రావాలని కూడా మేము ప్రతి గడప కూడా తిరిగి ఈ తెలంగాణని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా హమాలీ కార్మికులు కూడా రేపు ప్రమాణం చేసుకొని గడప ఊరు పల్లె తిరగాలని కూడా మేము నిశ్చయం చేసుకొని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి దీనికి చాలా సంతోషం ఉన్నది. రాబోయే బాధ్యత కూడా మా మీద ఉన్నది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని, కార్మికులకు ఇంత దగ్గర ఉన్న ప్రభుత్వాన్ని, రైతులకు ఇంత అందుబాటులో ఉన్న ప్రభుత్వాన్ని, అందరికీ అన్ని రంగాలలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్పోయి వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్తూ రాబోయేది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా సుభిక్షంగా సంతోషంగా జరుగుతాయి అని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి కూడా మేము ప్రత్యేకంగా మేము ఎందుకు అడుగుతున్నామనంటే కార్మికులు, హమాలీ కార్మికులు ఇందులో ఎటువంటి అభం శుభం తెలియని, అన్యం పుణ్యం తెలియని కార్మికులు అడగగానే రాజకీయాలకు అతీతంగా కూడా మీకు అండగా నేను ఉంటా, మీ సంతోషంలో అయినా పాలు పంచుకుంటా, మీకు ఆపద వస్తే మీకు అండగా ఉంటా అని ధైర్యం ఇచ్చి కేటీఆర్ గారు రావడం అనేది
దాన్ని మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి తీసుకొచ్చి మాకు ఆ ఆనందాన్ని సంతోషం పంచడం అనేది మాకు పెద్ద పండుగగా భావిస్తూ ఉన్నాం మేము. దాన్ని రేపు 6 తారీఖు నాడు మేము ఇప్పుడు మాటలతో కాదు, రేపు దాన్ని ప్రత్యేకంగా చూపించి మీ అందరు మన్ననలు పొందే విషయంలో మేము ఉంటాం. దాన్ని కూడా మాకు లోకల్గా కూడా మాకు బీఆర్ఎస్ మా మలపురం డివిజన్లో ఉన్న వాళ్ళు కానీ సీనియర్లు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఇంటి కార్యక్రమం మా కార్యక్రమం మనం అందరం నిలబడదాం, దాని కార్యక్రమం దిగ్విజయం చేద్దాం, మన ఊరుకు మన పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీర్చిదిద్దామని కూడా మన దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు రేపు కార్యక్రమంలో ఆర్గనైజేషన్ కూడా వాళ్ళందరూ కూడా మాతో పాల్పంచుకుంటున్నారు. కాబట్టి మా యూనియన్ పక్షాన పేరున మా మల్లపురంలో డివిజన్లో ఉన్న సీనియర్లకు మా తోటి ఉన్న కార్మికులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం తమ చేతుల మీదుగా తీసుకొని మేము అడావుడిలో ఉన్న సంతోషంలో అటు ఇటు తిరుగుతూ ఉన్న మిగతా కార్యక్రమాలను కూడా మన డివిజన్లో ఉన్న సీనియర్లు కూడా దగ్గరుండి చూసుకోవాలని కూడా మేము మా వాళ్ళందరికీ పేరున మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. మాకు గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఎక్కడికక్కడ చాలా వర్క్లో ఉన్నాయి, బిజీ షెడ్యూల్ ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్ గారు వస్తున్నారు. అతను ఎవరు వస్తారని మాకు లేదు. కేటీఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు మాత్రమే, రాంబాబు యాదవ్ గారు మాకు ముగ్గురు ఇక్కడ పర్సనల్గా రేపు వచ్చి దీనికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరున నా యొక్క ధన్యవాదాలు. ప్రెస్ మీట్కు ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. అయితే మన అమాల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 6 తారీఖు నాడు పెద్ద ఎత్తున మన కేటీఆర్ గారు వచ్చి వారి 18వ సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అమాలి సంఘం పెట్టి 15 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కేటీఆర్ గారు నిలిచి ఈ స్థానికంగా మల్లాపూర్లో ఉంటున్న మా అమాలి శ్రీను గారు మల్లాపూర్లో పెట్టితే మాకు స్థానికంగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మన అమాలి శ్రీను గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున అమాలీలందరూ కూడా ఈ మీటింగ్కు తరలి వచ్చి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అమాలీలను ఉద్దేశించి మన కేటీఆర్ గారు కూడా ప్రసంగం కొనసాగిస్తారు దాని గురించి. అదేవిధంగా దానికే కాకుండా కూడా మన ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా కాన్స్టిట్యూన్సీలో అవుతుంది కాబట్టి కాన్స్టిట్యూన్సీలో కూడా మన ఎమ్మెల్యే గారు కూడా కాన్స్టిట్యూన్సీలో కూడా కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లకు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లకు, పార్టీ లీడర్లకు కూడా పిలుపునియడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు కాబట్టి అందరూ రావాలని పిలుపునియడం జరిగింది. ఈ మీటింగ్ బ్రహ్మాండంగా కూడా ఒక 5-6 వేల మంది వచ్చి కూడా దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారని కూడా ఇక ఆత్మవిశ్వాసం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2-4 సంవత్సరాలు అయితే ఏర్పడి హైదరాబాద్లో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. ఏదైతే మన క్రైమ్ రేటు ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు తగ్గించుకుంటూ వచ్చిండో ఈ 2.5 సంవత్సరాలు పెరుగుకుంటూ పోతుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ కూడా చాలా కూడా అధ్వానమైన పరిస్థితి, ఈరోజు శాంతి భద్రతల పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఏ రంగం తీసుకున్నా కానీ అన్ని రంగాలలో కూడా ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల గురించి మన కేటీఆర్ గారు కూడా స్పీచ్లో తెలియజేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్లో నీళ్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలు నిజంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇప్పటికే 24/7 24 గంటలు నీళ్లు ఇంటింటికి ఇచ్చే పరిస్థితి ఉంటుండే. ఏ విధంగా అయితే కరెంట్ 24 గంటలు ఇచ్చిండో ఆ విధంగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు నీళ్ళు ఇచ్చేది కాదు, నీళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2.5 సంవత్సరాల కింద ఉన్న నీళ్ళని ఇంకా కూడా అధ్వాన స్థితికి వచ్చింది. ఇంప్రూవ్మెంట్ దినదినంగా ఇంప్రూవ్మెంట్ కావాలని ఇంప్రూవ్మెంట్ అయితలేదు. ఈ ప్రభుత్వం మొత్తం మీద తిరోగమంగా నడుస్తున్నది. అదే కాకుండా నీళ్ళే కాకుండా ఈ శాంతి భద్రతలే కాకుండా కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్య గురించి కూడా చాలా వరకు కూడా పబ్లిక్ కూడా చాలా పేద ప్రజలు కూడా ఎదుర్కొంటున్న సమస్య. మన ఊరు మన బడి పెట్టిండు, అదేవిధంగా గురుకులాలు పెట్టి విద్యను ఉచిత విద్య టైప్లో చాలా వరకు కూడా అందరికీ ఉచిత విద్య అందించాలని ఒక అడుగులు పడి ఉంది. వాటిని కూడా వెనుకకు తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అదేవిధంగా హెల్త్ విషయం చూసుకుంటే మన హైదరాబాద్లో 300 బస్సు దవాఖానాలు పెట్టి వాటి బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ పోతే డాక్టర్ ఉంటే మందులు ఉంటే డాక్టర్లు దాదాపుగా 66 టెస్టులు ఫ్రీగా మన గవర్నమెంటే ఇదివరకు ఎవరు పేదలు వస్తే టెస్ట్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా డయాగ్నిక్ సెంటర్లు ఇలాంటి హెల్త్ ప్రజలకు కూడా కావాల్సింది బాగా పెద్ద ఎత్తున కూడా హెల్త్, అదేవిధంగా విద్య, ఈ రెండు చాలా వరకు పెద్ద ఎత్తున కావాలి. ఆ రెండింటి కూడా రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా దానికి పెద్దపీట వేయబోతుంది. అదేవిధంగా కేటీఆర్ గారు రేపు నాయకత్వంలో ఫ్యూచర్లో చాలా పెద్ద ఎత్తున కూడా మన అందరికి కూడా ఖచ్చితంగా 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ వస్తుందని ప్రజల ఆదరణ చూస్తే మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం
ఏర్పడబోతుంది. ప్రభుత్వంలో చాలా వరకు తెలంగాణ 100% బాగుపడబోతుంది. ఈరోజు కూడా కేటీఆర్ గారి కూడా దాదాపుగా 5-6 వేల మందితో స్వాగతం పలుకుతున్నారు. మన అమ్మాలి శ్రీను గారి ఆధ్వర్యంలో చాలా వరకు కూడా మధ్యాహ్నం భోజనాలు ఇట్లా అందరూ కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ఆయన ఈ స్థానికంగా మల్లపూర్లో మాకు పెట్టి ఒక దీనికి మళ్ళీ ఒక బీఆర్ఎస్కు మళ్ళొక ఊపు తీసుకొస్తున్నందుకు మన అమ్మాలి శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా అర్జున్. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలి సంఘం 18వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్మిక లోకానికి అందరికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అది కూడా మరియు మీడియా మిత్రులకు కూడా నేను నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మా మల్లాపూర్ సంబంధించినటువంటి వ్యక్తి ఇలా ఒక కార్మిక లోకానికి పెద్ద ఎత్తున కార్మికుల కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మా హమాలి శ్రీను గారు. మరి ఆయన మల్లాపూర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, అదేవిధంగా మా ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, మరి మా మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు తదితర వ్యక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఉప్పల్ నియోజకవర్గం నుండి కాకుండా మరియు రాష్ట్రం నుంచి కూడా కార్మికులు అనేకంగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కార్మిక లోకానికి హమాలి వారికి కూడా అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క కృషి, శ్రీనివాస్ యొక్క కృషిని మీరు తెలుసుకొని ఆయనకు ఈ విజయవంతంగా చేయాలని చెప్పేసి మీ మనసారా కోరుకుంటూ మీరందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. రేపు జరగబోయే 6 తారీఖు నాడు 18వ హమాలి యూనియన్ వాళ్ళు 18 సంవత్సరాలు నింపుకొని నిండిన తర్వాత వాళ్ళు చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కార్మికులే కానీ కర్షకులే కానీ ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటున్నాం, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. దీనికి కేటీఆర్ గారు రావడం, పబ్లిక్ చాలామంది వస్తారు కాబట్టి మీరు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై కార్మిక. అందరు పత్రికా సోదరులకు నమస్కారం. రేపు 6 తారీఖు జరగబోయే 18వ ఆవిర్భావ దినం సందర్భంగా మేము కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా యూనియన్ తరఫున. ఈ యొక్క కార్యక్రమానికి మా అమలి సోదరులు అందరూ మరియు లోకల్ ఉన్న డివిజన్ కార్యకర్తలు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ అటెండ్ అయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎంతమంది వచ్చే అవకాశం? మినిమం 2000 మంది వచ్చే అవకాశం. మీ కార్మికులు ఎలా వాళ్ళకి బస్ సౌకర్యం కానీ ఎలా కల్పించి అన్ని అరేంజ్మెంట్ చేసాం అందరికీ ఇక్కడ రావడానికి. అందరూ జిల్లా వైజ్గా అందరికీ అరేంజ్మెంట్ చేసాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. కళాకారులు అలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడ డబ్బులు అరేంజ్మెంట్ చేసాము. బోనాలు కానీ లేడీస్ కానీ ఒక 150 మంది కళాకారులు వస్తారు. దీనికి విజయవంతం చేయాలి. అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నది జి రాంబాబు యాదవ్, బిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పక్కన హమాలి సివిల్ సప్లై యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, బిఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు హమాలి సీనన్న, అదే రకంగా బిఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి మారయ్య గారు, బిఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మదర్ డైరీ యూనియన్ నాయకులు శివశంకర్ గారు, ఇతర మిత్రులు అనేక మంది, జనరల్ సెక్రటరీ హమాలి యూనియన్ అశోక్ గారు ఉన్నారు. వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ నెల 6వ తారీఖున నాచారంలోని మల్లాపూర్లోని విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకి కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు. సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆవిర్భావ సభ ఉన్నది. ఈ సభ జయప్రదం చేయాలని ముందుగా సివిల్ సప్లై హమాలీలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి, అదే రకంగా బిఆర్టీయూ నాయకత్వానికి, ఈ ఏరియాలో ఉన్న సభ్యులకి, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో కార్మికులకు సంక్షేమం బ్రహ్మాండంగా ఉండేది. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమం అనేది చాలా దెబ్బతిన్నది. అసంఘటిత రంగంలో ఉన్న అనేక మందికి ప్రమాద బీమా ఉండేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
అలాంటి ప్రమాద బీమాని రద్దు చేశారు. హమాలీలకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మండల కేంద్రాల్లో ఇళ్ళు ఇస్తామని చెప్పారు, ప్రమాద బీమాలు కల్పిస్తామని చెప్పారు, ఇంకా అనేక వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానాన్ని కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అమలు చేసిన పాపాన పోవడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల్ని సంఘటితపరచడానికి, హమాలీల్ని చైతన్యవంతపరచడానికి, ఐక్యంగా తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈరోజు హమాలీ యూనియన్ సివిల్ సప్లైకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హమాలీ శ్రీను గారు నడుంగట్టి వాళ్ళందరినీ ఏకం చేసి ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. వారి ప్రధాన కార్యదర్శి అశోక్ గారు వారికి తోడుగా ఉండి ఈ సభ నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ ఐక్యత నిరూపించుకునే ఈ సభ జయప్రదం కావాలి. జయప్రదం అయ్యి రాబోయే కాలంలో మన సమస్యల పరిష్కారానికి ఇది ఒక నాంది కావాలి అని చెప్పేసి నేను బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటున్నా. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి మిత్రులందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. టైం ప్రకారంగా అందరూ రావాలి. కేటీఆర్ గారు వస్తున్నారు, యువ నాయకులు. కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి కూడా తిరుగుతున్నారు. కాబట్టి వారికి మనం పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారిని ఆహ్వానించి వారు చెప్పే మాటలు విని మనందరం కూడా ఉత్సాహపడి రాబోయే కాలంలో మన కర్తవ్యాలను కూడా మనం రూపొందించుకోవటానికి ఈ సభ ఉపయోగపడుద్ది అని ఈ సందర్భంగా నేను తెలంగాణలో ఉన్న సివిల్ సప్లైలు హమాలీలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నా పేరు వేముల మారయ్య, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నా. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబన్న గారు, అదేవిధంగా సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మన హమాలీ సీనన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతా మరి చూసి కార్మికులకు మరి సందేశం ఏంటంటే, హమాలీ సీనన్న మరి అనేక సంవత్సరాలుగా మరి సివిల్ సప్లై హమాలీ కార్మికుల కోసం నిరంతరం ప్రభుత్వంపై పోరాడి వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, వేతనాల కోసం నిత్యం తప్పించి మరి మంచి వేతన అగ్రిమెంట్ ప్రభుత్వం చేపిస్తున్నందుకు మరి హమాలీ సీనన్న గొప్ప నాయకత్వానికి పూర్తిగా. అదేవిధంగా హమాలీ మరి ఆవిర్భావ దినోత్సవం అంటే మరి కార్మికులకు ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కాబట్టి కార్మికుల సమస్యలపైన మరి మాజీ మంత్రివర్యులు, మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులు, స్థానికంగా ఉన్నటువంటి మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి కూడా మనం రాష్ట్ర కమిటీ నుంచి కూడా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీరందరూ హాజరై మరి కేటీఆర్ గారు కార్మికుల సమస్యల మీద మాట్లాడే సందేశాన్ని వినాలి. అదేవిధంగా మరి హమాలీ సీనన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సభ జయప్రదం చేయాలని చెప్పి మేము రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. సో మీ ఆటో వాళ్ళు ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? స్థానికంగా ఉన్న వాళ్ళు వస్తారు. స్థానికంగా ఉన్న ఖచ్చితంగా అది అందరి పండుగ కదా, కార్మికులు కాబట్టి పెద్ద నాయకులు వస్తారు కాబట్టి, ఈ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు వస్తుంది కాబట్టి, ఎమ్మెల్యే వస్తుంది, అన్న వస్తుంది కాబట్టి, అందులో కేటీఆర్ గారు ప్రధానంగా చూసుకొని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా ఈ సభకు పాల్గొంటారు.